ఇంతకు ముందు కాలంలో అయితే ఇన్వెస్టర్లు గోల్డ్‌ని ఫిజికల్‌గా బార్స్‌ల రూపంలో, నెక్స్ట్ బిస్కెట్‌ల రూపంలో ఈ విధంగా అయితే పర్చేస్ చేసుకొని ఇళ్లల్లో అయితే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు వచ్చే కాలంలో చాలా మంది అయితే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తున్నారు. సో, ప్రైజెస్ అయితే హైక్‌కి వెళ్ళిన తర్వాత వాటిని సేల్ చేద్దామనే ఉద్దేశ్యంతో వీటినైతే పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్‌ని ఫిక్స్ చేసే ప్రాసెస్ అయితే మార్చబోతున్నారు. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్‌ని ఈ మార్చే సిస్టమ్ అయితే టోటల్ మారబోతుంది. ఏప్రిల్ 1వ తేదీ 2026 తర్వాత ఈ ప్రైజెస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్‌నైతే చేంజ్ చేసే ప్రాసెస్ అయితే మనకి ఇండియాలో టోటల్‌గా మార్చడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఎలా ఉండేదంటే మనకు విదేశీ మార్కెట్‌లో ఆర్ ఫారిన్ మార్కెట్‌లో రేట్స్ అయితే ఏ విధంగా ఉంటాయో, ఆ రేట్స్‌ని మనకి ఇండియన్ రూపీస్‌లోకి కన్వర్ట్ చేసి దిగుమతి సుంకాలను ప్లస్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులను కౌంట్ చేసి మనకు ఇండియన్ రూపీస్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్‌ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పాత పద్ధతినైతే మార్చబోతున్నారు. ఇప్పుడొచ్చే కొత్త పద్ధతి ఏమంటే ఇండియాలో టాప్ మోస్ట్ గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజ్ కంపెనీలు ఫిక్స్ చేసే ప్రైజెస్‌కి మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ఈటీఎఫ్‌ని సేల్ చేయడం జరుగుతుంది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎక్కువగా పెరగడానికి కారణం ఏమి అంటే డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం. సప్లై తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడం. డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అయితే హైక్‌కి రావడం జరుగుతుంది. మనకు గోల్డ్ అయితే 60-70% రిటర్న్స్ ఇస్తే మనకు సిల్వర్ వచ్చేసి 120-180% వరకు మనకు రిటర్న్స్ అయితే ఇచ్చింది మనకు సిల్వర్ అయితే. సో, మనకు రాబోయే కాలంలో సిల్వర్ ఎంత పెరుగుతుందో అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, మనము ఇప్పుడు సిల్వర్ పెరగడానికి కారణం ఏమంటే ఇండస్ట్రియల్ యూజెస్‌ని బట్టి మనకు సిల్వర్ ప్రైజెస్ అయితే పెరుగుతూ ఉంది. ఈ ఇండస్ట్రియల్ యూజెస్‌కి మనము ఆల్టర్‌నేట్ ఏదన్నా మెటల్ ఏదన్నా మనము డిస్కవర్ చేయగలిగితే వీటి ప్రైజెస్ అయితే సిల్వర్ ప్రైజెస్ అయితే తగ్గడం జరుగుతుంది. గోల్డ్‌ని మెజారిటీగా జ్యువెలరీ పర్పస్‌కి ఎక్కువ వాడడం జరుగుతుంది. సిల్వర్ అయితే బై ప్రొడక్ట్ మనకు జ్యువెలరీగా వాడతాము. అదే విధంగా ఇండస్ట్రియల్ పర్పస్‌కి కూడా వాడతాము. ఈ 60% ఆఫ్ సిల్వర్‌ని మనం ఇండస్ట్రియల్ పర్పస్‌కి ఎక్కువ వాడడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రియల్ పర్పస్‌లో మనకు ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్‌లో మనం సిల్వర్‌ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా సోలార్ ప్యానెల్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా మనము ఏఐ మిషనరీలో ఈ సిల్వర్‌ని ఎక్కువగా అయితే మనం వాడడం జరుగుతుంది.